మాన్యుయల్ బ్రదర్, నీ వాయిస్ మ్యూట్ అయిపోయింది. వాయిస్ వినపడట్లేదు. మా 2 నిమిషాలు బ్రదర్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. లెఫ్ట్ అయిపోయాడు. మీరు 2 నిమిషాలు. మా ప్రాణములను బలపరిచి నీ జ్ఞానంతో మమ్మల్ని నింపి, అయ్యా మీరు మాతో మాట్లాడి మా ప్రాణములకు నెమ్మదినివ్వమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయ కాలాన్ని ఈ విధముగా ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను దీవించును కాక. ఆమేన్. ఓ వర్తమానాన్ని నిన్నటి రోజు నుండి మనం ధ్యానం చేస్తున్నాం. మనిషికున్న హావభావాలు కొన్ని రకాలుగా మనము ధ్యానం చేస్తున్నాం. మనిషిలో ఉన్న భావోద్వేగాలు, మనిషి తన లోపల ఉన్నటువంటి ఫీలింగ్ని బయట పెట్టడానికి ప్రాముఖ్యంగా 6 భావోద్వేగాలు ఉంటాయి. ఆ 6 భావోద్వేగాల ద్వారా మనిషి తన మనస్సులో ఉన్నది బయట పెడతారు. ఆనందము, దుఃఖము, కోపము, భయము, ఆశ్చర్యము, అసహ్యము. ఈ 6 ఇతరులకు హాని చేసేది కోపం. మిగతా 5 ద్వారా మనము నష్టపోయే అవకాశం ఉంది తప్ప ఇతరులకి నష్టం కలిగించేటువంటి అవకాశం తక్కువగా ఉంది. కానీ కోపము అనేటువంటి ఒకదాన్ని మనం అదుపులో పెట్టుకోకపోతే, మనలో ఉన్న భావోద్వేగాలు ప్రతి మనిషికి ఉంటాయి. భావోద్వేగాలు లేని వ్యక్తి మనిషే కాదు. ఈ భావోద్వేగాలలో ఇతరులకి ఇబ్బంది కలుగజేసేది, దేవుని నుండి దూరం చేసేది కోపం. కోపడటం పాపం కాదు, కోపాన్ని అదుపులో ఉంచుకోకపోవడమే పాపం. కోపం అనేటువంటిది బైబిల్లో కొందరి జీవితాలలో ఎటువంటి నష్టాన్ని తీసుకొచ్చిందో మీతో చెబుతూ వస్తున్నాను. కయీను కోప్పడినప్పుడు దేవుడు చెప్పాడు, వాకిట్లో పాపం ఉంది. మనిషి కోప్పడుతున్నప్పుడు, కోపం ఎప్పుడైతే మనిషికి వస్తుందో ఆ మనిషి వాకిట్లోనే పాపం ఉంటుంది. ఆ కోపములో నీవు ఆవేశపడమని, ఆ కోపములో తొందరపాటి నిర్ణయం తీసుకోమని, ఆ కోపములో నీవు చేయరాని కార్యం చేయమని, ఆ కోపములో నిన్ను ఎలా అయినా కూడా నీ జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి సాతాను పలు రకాలుగా ప్రయత్నిస్తుంది. ఆ పలు రకాల ప్రయత్నాలలో కోపంలో గనక నీవు అపవాదికి అవకాశం ఇచ్చావంటే ఆ కోపమే పాపమే శాపంగా మారుతుంది. బైబిల్లో కోప్పడటం ద్వారా ఎంతమంది చేతులారా దీవెనలు పోగొట్టుకున్నారో కూడా మీకు జ్ఞాపకం చేశాను. జ్యేష్ఠత్వం అనేటువంటిది ఒక విలువైన ఆశీర్వాదం. ఆ విలువైన ఆశీర్వాదం కొరకు ఎందరో పరితపిస్తూ తాపత్రయపడుతుంటే, రూబేన్ అనేటువంటి వాడేమో చేయరాని పాపం చేసి ఆశీర్వాదం పోగొట్టుకుంటే, తరువాత షిమ్యోను, లేవి అనేటువంటి ఇద్దరు, రెండోవాడు మూడోవాడు జ్యేష్ఠత్వపు దీవెనలు పోగొట్టుకోవడానికి ఈ కోపమే కారణం. ఈ కోపంలో వారు తీసుకున్న తప్పుడు నిర్ణయమే కారణం. ఆ నిర్ణయమే వారి జీవితాలలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంది. ఆ నిర్ణయమే వారి జీవితంలో వారిని ఎదగనీయకుండా చేసింది. ఈ రోజున నీలో ఉన్న కోపం అనే భావోద్వేగాన్ని
నువ్వు అదుపులో ఉంచుకోకుండా ఏమంటున్నావంటే, నార్మలే కదండి, మనిషి అన్నాక కోపం వస్తుంది అంటున్నావు. నిజమే. ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే నీ జీవితమే అదుపు లేకుండా చేస్తుంది కోపం. కోపము ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో గ్రహించి ఆ కోపాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్లో స్పష్టంగా ఉంది, కోపడుడి కానీ పాపము చేయొద్దు. కయ్యను జీవితంలో కోపం అతని జీవితాన్ని ఎంత నాశనం చేస్తుంది. లేవి షిమ్యోను జీవితంలో కోపం వారి జీవితాలను ఎంత నాశనం చేసింది. మోషే ఒక క్షణపు కోపం తనకెంత నష్టాన్ని తీసుకొచ్చింది. పదాజ్ఞల పలకలు పగలగొట్టడమే కాదు, ఆయన బండను మాట్లాడమంటే కొట్టడం ద్వారా కనానుకే పోవడం ఆయన జీవితంలో లేకుండా పోయింది. కనానే గురిగా పెట్టుకున్నవాడు కోపం అనేటువంటి ఒకటి అదుపులో పెట్టుకోకపోవడం వల్ల కనానుకి వెళ్ళలేకపోయాడు. సౌలు రాజు కోపం తన రాజ్యాన్ని తీసేసుకుంది. అందుకనే ఈ కోపాన్ని మనం చాలా జాగ్రత్తగా, అంటే ఈ కోపం వచ్చినప్పుడు మనం అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ కోపము బుద్ధిని పోగొడుతుందట. బుద్ధిని ఎక్కువగా కోప్పడేటువంటి వానికి జ్ఞానము కోల్పోతాడు, బుద్ధి కోల్పోతాడు. అంటే ఎక్కువ కోప్పడుతూ ఉంటే నీకు తెలియకుండా బుద్ధిహీనుడిగా మారిపోతావని, కోపం సంబంధాలను నాశనం చేస్తుందని, కోపము మన ప్రార్థనకి అడ్డుపడుతుందని, ఈ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే ఈ కోపం వల్ల మన శరీర ఆరోగ్యం కూడా నష్టపోతుందని మీతో కొన్ని విషయాలు మాట్లాడుతూ అసలు ఈ కోపము ఎటువంటిదో మీకు చెబుతూ వస్తున్నాను. వాటిలో మొదటిది రాయి బరువు, ఇసుక భారం, మూర్ఖుని కోపం ఆ రెండిటి కంటే భారమైనది. బరువుకి భారానికి ఉన్న తేడా మనం చూసాం. ఎవరైతే చీటికి మాటికి కోప్పడుతూ ఉంటారో ఆ కుమారుడు తల్లికి భారం. ఎవరైతే చీటికి మాటికి కోప్పడుతూ ఉంటారో ఆ భార్య భర్తకు భారం. ఆ తల్లిదండ్రులు పిల్లలకి భారం. మిమ్మల్ని వదిలించుకుందామని ప్రయత్నం చేస్తారు మీరు ఊరికే కోపడుతూ ఉంటే. కుటుంబ బంధాలు నాశనం అవడానికి కోపం కూడా ఒక కారణమవుతుంది. అది కుటుంబాలలో ఉన్నటువంటి ఆ బంధాలను ఎలా నాశనం చేస్తుందో. ఎప్పుడైతే తల మీద బరువు పెట్టుకున్నాడు, ఈ బరువును వదిలితే బాగుండు అనుకుంటాడో, ఊరికే కోప్పడే వాళ్ళని తమ కుటుంబ సభ్యులైనా తమ స్నేహితులైనా వదిలించుకుందామని చూస్తారు. ఎందుకంటే ఊరికే కోప్పడేవాడు తన కుటుంబానికి భారం. ఊరికే కోప్పడేటువంటి వారు తన స్నేహితులకి భారం, బరువు. కోపు పడటం ద్వారా బంధాలను దూరం చేసుకోవాల్సి వస్తుందని నిన్న మీకు చెప్పాను. రెండు, కోపం ఎటువంటిదని చెప్పాను. కోపము సింహ గర్జన వంటిది. ఊరికే కోప్పడుతున్నావంటే ఆ కోప్పడేటువంటి వ్యక్తికి చుట్టూ ఆత్మీయ బంధాలు ఉండవు. వారితో ఎవరు ఉండాలని ఇష్టపడరు, వారు ఒక్కరే ఉంటారు. తండ్రి కోప్పడుతూ ఉన్నాడు అనుకోని పిల్లల మనసులో ప్రేమ కంటే ఆ భయం ఎక్కువై తండ్రితో ఉండలేరు. నాయకుడు కోప్పడుతున్నాడంటే ప్రజలు స్థిరత్వంగా ఉండలేరు. భర్త భార్య వారు కోప్పడుతూ ఉన్నారంటే వారి ప్రేమ స్థానంలో భయం ఉంటుంది. సింహం గర్జిస్తే అడవి ఎలా నిశ్శబ్దం అవుతుందో, కోపం గర్జించడం ద్వారా ప్రేమ, శాంతి ఇవన్నీ మన జీవితంలో లేకుండా పోతాయని నిన్న మీతో చెప్పుకుంటూ వస్తూ, మూడవదిగా కోపము అగ్ని వంటిది. కోపము అగ్ని వంటిది. కోపము బరువు వంటిది. కోపము సింహ గర్జన వంటిది. కోపం అగ్ని వంటిది. మంట కొంచెం వేస్తే ఎలా మొత్తం కాలిపోతుందో, చిన్న అగ్ని మొత్తాన్ని ఎలా కాలబెడుతుందో, కోపం అనే ఒక అగ్ని కుటుంబాలను నాశనం చేస్తుంది. చిన్న మాటలతో మొదలైన యుద్ధం నిన్న మీతో చదివించాను. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వంటిది. నీటి గట్టున చిన్న ఊట, ఇదేం చేస్తుందిలే అనుకుంటావు, కానీ ఆ ఊటే పెద్దదయ్యి ఏరులై ప్రవహించే విధంగా ఉన్నట్లు కోపంలో వచ్చే చిన్న గొడవే ఎంతో నష్టం తీసుకొస్తుంది. అందుకనే
ముక్కు పిండితే రక్తం వస్తుంది, కోప్పడితే ఆ కలహం కుటుంబాలను నాశనం చేస్తుందని, కోపము ఒక అగ్ని పర్వతం లాంటిదని, కోపం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయని మీతో చెబుతూ వస్తున్నాను కదా. ఈ కోపాన్ని మీరు గనక ఏముందిలే అనుకున్నారంటే చాలా ఆత్మీయంగా నష్టపోయేది ఉంది. ఈరోజు మనిషి పెద్ద పెద్ద పాపాలను విడిచిపెట్టడంలో పెట్టిన శ్రద్ధ చిన్న చిన్న వాటితో పెట్టకపోవడం వల్ల ఆ చిన్నవే పెద్దవి అయిపోతున్నాయి. ఇదేముందిలే, చిన్న పాపమే కదా, మనుషులన్నాక సహజం అన్నట్లు ఉండకూడదు. ఇది కూడా వామ్మో నా జీవితంలో నన్ను ఇబ్బంది పెట్టేదే, ఇది కూడా నా జీవితాన్ని నాశనం చేసేదే, ఈ చిన్నదైనా కూడా నేను విడిచిపెట్టాలి, ఈ చిన్నదైనా నేను వదిలిపెట్టాలి. నిజం చెప్పాలంటే ఈ కోపం వల్ల ఎన్ని రాజ్యాలు కూలిపోయాయో, ఈ కోపం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో. కోపము వరద ప్రవాహము వంటిదంట. ఓ ప్రవాహం వచ్చినప్పుడు ఎలా వరదతో ఇల్లు ఇల్లు కొట్టుకుని పోతాయో, ఈ కోపం అనే వరదలో కుటుంబాలు కొట్టుకుపోతున్నాయి. ఈ కోపం అనే వరదలో బంధవ్యాలు కొట్టుకుపోతున్నాయి. ఈ కోపం అనే వరదలో ప్రేమలు కొట్టుకొని పోతున్నాయి. కోపము వరద వంటిది. ప్రపంచాన్ని జయించాడు అలెగ్జాండర్ ది గ్రేట్ అని ఒక ఆయన. ఆయన ప్రపంచాన్ని జయించాడు కానీ ఒకసారట మద్యం మత్తులో, తాగిన మత్తులో తనకి బాగా క్లోజ్గా ఉండే ఒక ఫ్రెండ్ క్లైటస్ అని, ఆ మాటలకి అంటే స్నేహితులు సరదాగా ఉన్న మాటలకి కోపంతో ఏం చేశాడంటే, కోపావేశంలో స్నేహితుణ్ణి కోపంలో చంపేశాడు అలెగ్జాండర్ ది గ్రేట్. దానివల్ల ఆయన చరిత్ర చదివినప్పుడు జీవితాంతం ఆ కోపంలో ఎందుకు ఆ పని చేశానని తాను రిగ్రెట్గా ఫీల్ అవుతూనే ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడంట. ప్రపంచ విజేత, అందరినీ జయించాను అనుకున్నాడు కానీ అత్యంత నమ్మకమైన స్నేహితుణ్ణి, క్లైటస్ అనే వ్యక్తిని చంపేసి జీవితాంతం బాధపడుతూనే ఉన్నాడట. బయట ఉన్న శత్రువులను చంపడం చాలా సులభం అండి, కానీ నీ లోపల ఉన్న కోపాన్ని చంపడమే చాలా కష్టం. ఆయన ప్రపంచాన్ని జయించాడు, తనలో ఉన్న కోపాన్ని జయించలేకపోయాడు. తనతో ఉన్నటువంటి ప్రాణ స్నేహితుడు అనుకున్న వ్యక్తిని ఆయన చంపేశాడు. ప్రపంచ యుద్ధం ఎలా ప్రారంభమైందో తెలుసా? మొదటి ప్రపంచ యుద్ధం అది ఒక ఆస్ట్రియా ఒక రాజుని చంపడం ద్వారా, ఆవేశంతో ప్రతీకారం. ఈ యుద్ధాలకన్నీ కోపాలే కదండి. కోట్ల మంది మరణం, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అంతా నాశనం అయిపోయింది. తరతరాలుగా జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఈ కోపం ఇంత నష్టాన్ని తీసుకొస్తుంటే ఈ రోజున ఎందుకు ఈ కోపాన్ని యవనస్తులైనా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నారు? ఒకసారి ఆలోచించండి. అసలు ఈ కోపం ఎక్కడ ప్రారంభమవుతుంది మనలో? ఈ కోపం మన ఆత్మీయ జీవితాన్ని ఎంత నష్టంలోకి తీసుకెళ్తుంది? ఈ కోపాన్ని ప్రపంచాన్ని జయించిన వారి అదుపులో పెట్టుకోలేకపోయారంటే మనం ఇంకెంత అదుపులో పెట్టుకోవాలి ఈ కోపాన్ని? మోషే లాంటి వారే కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయారంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఈ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి? కోపం అంటే బయట పుట్టేది కాదు, లోపల పుట్టేది. వాక్యంలో ఉంటది కదా, యాకోబు రాసిన పత్రిక 4:1. యాకోబు రాసిన పత్రిక 4:1. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో మీ అవయవములను పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. మీలో యుద్ధాలు, కలహాలు ఇవన్నీ దేని నుండి పుడుతూ? లోపల ఉన్నవే కదా. లోపల ఏ ఉన్నాయి? మనిషికి కోపం రావడానికి తమ కోరిక, లేదా వారికి పొందిన గాయం, అహంకారం, వీటిని బట్టి కోపం అనేది మన లోపల నుండే వస్తుంది. మనం అనుకుంటాం
వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి నాకు కోపం వచ్చింది, వీళ్ళు ఇలా చేశారు కాబట్టి నాకు కోపం వచ్చింది అంటాం. కానీ అవన్నీ కూడా లోపల నుండి పుడుతున్నాయి, లోపల నుండి పుడుతున్నాయి. అందుకని మన లోపల ఆత్మ బలం ఎప్పుడైతే అధికమవుతుందో ఈ కోపాలన్నీ తగ్గిపోతాయి, కోపాలన్నీ తగ్గిపోతాయి. ఒక్కోసారి మన కోపం ఏంటంటే మన మనసు విరిగిపోవటం వల్ల ఆ విరిగిన హృదయం ఆ మౌనం కలిపి కోపంలాగా వచ్చేస్తుంది. అందుకే సామెతలు 18:14లో మనిషి ఆత్మ అతని బలహీనతను బలపరుచును. చూడండి ఒకసారి ఆ మాట, సామెతలు 18:14. ఈ మాటలన్నీ అండర్లైన్ చేసుకోండి. ఇవన్నీ కోపాలు, ఇవన్నీ మన లోపల నుండి వస్తున్నాయి. వీటిని అదుపులో పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయకపోతే చాలా నష్టపోయే అవకాశం ఉంది. సామెతలు 18:14. నరుని ఆత్మ వాని నరుని వ్యాధి ఆత్మ నరుని ఆత్మ అనే వ్యాధి నోర్చును, నలిగిన హృదయములను ఎవడు నలిగిన నశింపగలడు. హృదయమును ఎవరు సహింపగలడు. అంటే మనిషి కోపం రావడానికి కారణం ఏంటంటే నలిగిన హృదయం. నలిగిన హృదయం అయ్యేసరికి మనిషి ఏం చేస్తా, సహించలేక అబ్బా ఇట్లా జరిగిందా, నేను ఓర్చుకోలేకపోతున్నాను. ఆ సహించే మనస్సు లేకపోవడం వల్లే కోపం వస్తాం. ఆ కోపానికి ఆరంభం ఏంటో మీకు చెప్తున్నాను, ఒకసారి గమనించండి. మనిషి కోపడ్డానికి కారణం ఏంటంటే తన హృదయంలో ఉన్నటువంటి భోగేచ్ఛలు, అంటే కోరిక, గాయం, అహం, వాటితో పాటుగా నలిగిన ఆత్మ. ఎప్పుడైతే నీ లోపల ఆత్మ నలిగిపోతుందో, నీ హృదయం ఎప్పుడైతే బాధపడుతుందో, దాన్ని సహించలేక నీ భావోద్వేగం కోపం రూపంలో బయటకు వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా నీ నోటికి వచ్చినట్లు మాట్లాడారనుకో, నీ హృదయం నలిగిపోద్ది. నలిగిపోయినప్పుడు ఏమవుతుంది, ఆ నలిగిన హృదయంలో నుండి కోపం బయటకు వస్తుంది. ఆ నలిగినటువంటి హృదయం నుండి కోపం బయటకు వస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలా, ఆ హృదయం నలిగిపోతున్న పరిస్థితులలో నిన్ను నువ్వు కాస్త అదుపులో పెట్టుకుంటే కోప్పడేటువంటి పరిస్థితులే రా. కోపపడటం మంచిదే, కానీ కోపాన్ని అదుపులో ఉంచుకోకపోవడమే, కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోవడమే కుటుంబ కలహాలకి, జీవిత నాశనాలకి కారణమవుతుంది. ఈరోజు ఈ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావా? దేవుని పిల్లలు అదుపులో పెట్టుకోవాలి. కోపం అంతా వెళ్ళగక్కేవాడెవరు? దేవుని పిల్లల, మూర్ఖుల? బైబిల్లో మీకు ఇంకా చూపిస్తా, నీకు రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. 29 సామెతలు 11 చూడండి. బుద్ధిహీనుడు తన కోపం అంతా కనపరుచును, జ్ఞానం గలవాడు కోపము తన కోపం అంతా కనపరుస్తాడు. జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండా. చూడండి, కోపం వస్తుంది, హృదయం నలిగిపోయిన దాన్ని బట్టి, నీలో ఉన్న కోరిక తీరకపోవడాన్ని బట్టి కొన్నిసార్లు నీకు కోపం వస్తుంది. ఆ కోపం ఏం చేయాలంట, అణుచుకోవాలి. ఏం చేయాలి? కోపాన్ని అణుచుకోవాలి. అణుచుకున్నావు అనుకో, నువ్వు జ్ఞానవంతురాలి అవుతావు. అణుచుకోకుండా కోపం అంతా కనపరిచావు అనుకో, నువ్వేమవుతావు చెప్పాలి? ఏమవుతారు? కోపం అంతా బయటికి అలా చూపించిన వాళ్ళు ఏమవుతారని వాక్యంలో బుద్ధిహీనులు అవుతారు. బుద్ధిహీనులు. దేవుడు మనల్ని బుద్ధిమంతుల్లా ఉండమంటున్నాడా, బుద్ధిహీనులా ఉండమంటున్నాడా? బుద్ధిమంతుల్లా. బుద్ధిమంతునిలా, బుద్ధి కలిగిన వారిగా, బుద్ధి కలిగిన కన్యకల వలె బుద్ధి కలిగినటువంటి వారిగా, మన జీవితాన్ని కట్టుకునేటువంటి వారిగా మనం ఉండాలంటే కోపం అంతా కనపరచాల. కోపం వస్తుంది, ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు కోపం వస్తుంది. ఎందుకంటే నీ హృదయం నలిగిపోయింది కాబట్టి, నీ హృదయం బాధపడింది కాబట్టి ఆ ఫీలింగ్ అంత బయట పెట్టాలనిపిస్తుంది, కోపంలో కొట్టాలనిపిస్తుంది, కోపంలో వాళ్ళంతా తేల్చాలనిపిస్తుంది. కానీ కోపం అంతా కనపరచొద్దు. అణుచుకో, 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 అణుచుకో. కోపం ఒకేసారి బయట పెట్టాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అనిపిస్తుంది, అనిపించదని చెప్పట్లేదు. జ్ఞానం గలవాడికి కూడా కోపం వచ్చింది, కానీ ఏం చేశాడు? అణుచుకున్నాడు. ఈరోజు అణుచుకుంటున్నావా? కోపం అణుచుకుంటున్నావా? కొంతమంది ఏంటంటే నేనేం చేస్తే అదే కరెక్టు,
కొంతమంది కోపపడటం కూడా వాళ్ళు ఎలా అనుకుంటారంటే, నేను చేసేది కరెక్టే, నేను న్యాయంగానే ఉన్నాను, నేనేం తప్పు చేయట్లేదు, నేను చేసేది కరెక్టు అని వారు తొందరపడి కోప్పడతారు. తనకేదనిపిస్తే అది కరెక్టే అని చెప్పేసి అని దేవుని చేతికి బెటర్, ఇక వీళ్ళే సొంత ప్రయత్నాలతో కోప్పడతా ఉంటారు. సామెతలు 21:2 ఉంటది, ఒకడు తనకేర్పరుచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే ఆగపడును. నువ్వు కోప్పడితే నువ్వు అనుకుంటావు నేను న్యాయంగానే వెళ్ళిపోయా అనుకుంటావు, కానీ ఆ కోపం నీ కరెక్ట్ అనిపిస్తుంది. కానీ యెహోవాయే హృదయములను పరిశీలించేవాడు. తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనా, నువ్వు మనిషి కోపం వచ్చిందనుకో, నేనేం చేస్తుంది కరెక్ట్ అంటాడు, నేనేం చేస్తుంది సరైందే, నేనేం చేస్తుంది కరెక్టు అనుకుంటాం. కానీ ఆ మార్గం ఎట్టిదైనా తన దృష్టికి న్యాయంగానే కనిపిస్తుంది. జాగ్రత్త. కోపంలో మనం ఏం చేసినా మనకు అది కరెక్ట్గానే ఉంటుంది, కానీ తర్వాత అయ్యో నేను అప్పుడు అలా ఎందుకు చేశానని బాధపడాల్సి వస్తుంది. కోపావేశం మన జీవితాన్ని చాలా నష్టం తీసుకొచ్చే అవకాశం ఉంది. కోపం వల్ల గొడవలు అవుతుంటాయి. బైబిల్లో ఉంటుంది, సామెతలు 15:18 కోపిష్ఠుడు కలహమును రేపును అని ఉంటుంది. ఊరికురికే కోపడుతున్నామంటే కలహాలు పెద్దవైపోతాయి. అందుకని నీ ఆత్మలో కోప్పట్టానికి తొందర పడొద్దు. ఒక్కసారి ఆ మాట చూడండి, ప్రసంగి 7:9. ప్రసంగి 7:9. ఆత్రపడి ఆత్రపడి కోపపడవద్దు. ఆత్రపడి తొందరపడి ఆత్రపడి కోపడొద్దు. ఈరోజు ఆత్రం ఎక్కువ, మనిషి కోపం వచ్చిందంటే ఆత్రపడి కోప్పడవద్దు. బుద్ధిహీనుల అంతరంద్రియములందు కోపము సుఖ నివాసం చేయి. అమ్మా, ఊరికే కోపడుతున్నావంటే నీ లోపల కోపం సుఖంగా ఉంటది, సుఖ నివాసం చేస్తుంది. నీ లోపల కోపం శుభ్రంగా తెస్టేసుకొని కూర్చుంటా. జాగ్రత్త. కోపము చేత నిన్ను నీవు చీల్చుకోవద్దు. బైబిల్లో ఉంటది, యోబు 18:4 కోపము చేత, కోపం అంటే మనల్ని మనమే చీల్చుకునేటట్లు ఉంటదంట. అందుకే కోపము మానాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. మీరందరూ ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు, బ్రదర్ మీరు బాగానే చెప్తున్నారు, మీరు చెప్తుంటే కోపం అదుపులో పెట్టుకోకపోతే ఇంత నష్టం ఉందా అనిపిస్తుంది, ఆత్రపడి కోపడొద్దు అంటున్నాడు, బుద్ధిహీనుల హృదయంలో కోపం సుఖంగా ఉంటదంటున్నారు. ఈ కోపాన్ని ఎలా విడిచిపెట్టాలి? ఈ కోపాన్ని ఎలా వదిలిపెట్టాలి? ఈ కోపాన్ని ఎలా వదిలిపెట్టాలో మాకు అర్థం కావట్లేదు. ఈ కోపాన్ని ఎలా పక్కన పెట్టాలో మాకు తెలియట్లేదు. మేము వాక్యాలు వినేటప్పుడు నిజమే కోపడకూడదు అనుకుంటున్నాం, కానీ మాకు తెలియకుండానే మాకు కోపం వచ్చేస్తుంది. కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలనేటువంటి ఒక ప్రశ్న మీలో ఉంటుంది కదా. త్వరగా కొన్ని మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి కోపాన్ని ఎలా విడిచిపెట్టాలి, కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలంటే, ఒకటి, మీకు కోపం వచ్చినప్పుడు మీకు చెప్పాను ఇందాక, హృదయం నలిగిపోవడం వల్ల కోపం వస్తుంది, కోరిక సఫలం అవ్వకపోవటం వల్ల కోపం వస్తుంది, లేకపోతే కొంచెం అహంకారం వల్ల కోపం వస్తుంది, స్వార్థం వల్ల కోపం వస్తుంది. కోపానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏ కారణం చేత మీకు కోపం వస్తున్నప్పుడు, ఆ కోపం వస్తుంటే ముందెళ్ళి మీ భారాన్ని యెహోవా మీద వేయండి. అప్పుడు ఆయన మీద వేస్తే అది న్యాయపరమైనదైతే దేవుడే మీ పక్షమున యుద్ధం చేయబోతున్నాడు. మనము పూనుకుంటే దేవుడు ఊరుకుంటాడు, మనము ఊరుకుంటే దేవుడు పూనుకుంటాడు. మిమ్మల్ని ఎవరైతే కోపం తెప్పిస్తున్నారో ఆ పరిస్థితిని ముందు దేవుడు ఎదుట పెట్టండి. మీరు దేవుని ఎదుట మీ భారములన్నీ, 1 పేతురు 5:7 మీ భారములు, మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. మీ భారం ఆయన ఎదుట పెట్టండి. ఎప్పుడైతే మీ భారాన్ని ఆయన ఎదుట పెడతారో, మీ భారాన్ని ఆయన ఎదుట ఉంచుతారు, మీ భారాన్ని ఆయన ఎదుట పెట్టినప్పుడు మీరు ఇక ప్రశాంతంగా ఉండొచ్చు. మీరు కోపడాల్సిన పని లేదు. అనవసరంగా మీరు కోపపడి, మీరు బాధపడి, మీరు దుఃఖపడి, మీరు ఆవేశపడి, మీరు ఆరోగ్యాలు పాటు చేసుకోవటం ఎందుకు? నేను నోటు కూర్చున్నట్టు దూషిస్తున్నాను. దేవుని చెప్పాయా నేను ఈ బిడ్డను,
నన్ను ఇలా మాట్లాడుతున్నారు, నన్ను ఇలా దూషిస్తున్నారు, నన్ను ఇలా తప్పుపడుతున్నారు, అందుకే నా చింత యావత్తు నీ మీద వేస్తున్నా, నువ్వు ఎట్లానో నా గురించి చింతిస్తున్నావు, నా బాధ అంతా నీకు చెప్తున్నా, ఆయన ఎదుటేసే. అదే నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక మార్గం. రెండేంటంటే, కొన్ని సందర్భాలలో కోప్పడేటువంటి సందర్భాలలో మౌనంగా ఉండండి. యాకోబు 1:19 ప్రకారం మాట్లాడుటకు నిదానించుతూ కోప్పడటానికి కూడా నిదానించమనుంది అక్కడ. అంటే ఈ మాట ప్రకారంగా నీవు కోపం వచ్చిందనుకో తొందరపడి మాట్లాడొద్దు. అమ్మా, కోపంలో మాట్లాడిన తొందరపాటేగా మోషే జీవితాన్ని కనానుకి వెళ్లకుండా చేసింది. కోపంలో మనిషి తన కంట్రోల్లో ఉండలేడు, సేవకుడైనా విశ్వాస అయినా. కోపం వచ్చిందంటే ఆవేశపడి మాట్లాడేస్తాం మనం. కోపం వచ్చిందంటే ఏం మాట్లాడతాం అర్థం కాదు. ఆ టైం అలా ఉంటుంది, ఆ సిచ్యువేషన్ అలా ఉంటుంది. అందుకే మౌనంగా ఉండండి కోపం వచ్చినప్పుడు. ఉంటారా? కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అర్థం. ఒకటి, ప్రార్థనలో దేవుడు ఎదురు పెట్టండి. కోపం వచ్చినప్పుడు పోయి ప్రేయర్ చేసుకోండి. ఈ రోజు నుంచి బాగా కోపం వస్తుంది, ఎవరి మీద, పిల్లల మీద కోపం వస్తుందా, కుటుంబంలో కోపం వస్తుందా, పోయి ప్రేయర్ చేసుకో అంతే. వెళ్ళి పోయి మాట్లాడుటకు నిదానించండి. బైబిల్లో స్పష్టంగా ఉంటుంది, కోపించుటకు నిదానించువాడై ఉండాలి. మాట్లాడడానికి నిదానించండి. కోపంలో తొందరపడి మాట్లాడొద్దు, మౌనం నేర్చుకోండి. ఒకసారి మీరు ప్రతిస్పందించేటప్పుడు ఒక్క నిమిషం మీరు ఆగండి, మాట్లాడు. కొన్ని సందర్భాలలో మన మౌనమే శత్రువుకి సమాధానం చెప్పుద్ది. కొన్ని సందర్భాలు మౌనంగా, ప్రతి సందర్భం. కొంతమంది ఎలా ఉంటారంటే, మనం మాట్లాడే కొద్ది ఇంకా కోపం తెప్పిస్తారు, వాళ్ళు మనల్ని రెచ్చగొడుతుంటారు. అలాంటి సందర్భంలో మౌనమే. మూర్ఖుని దగ్గర మీ విలువైన మాటలు మీరు పారేసుకోవద్దు. పందుల ముందు ముత్యాలు పారేయొద్దు. ఎవరైనా మిమ్మల్ని దూషిస్తున్నారంటే అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ వద్దు. మీరు మాట్లాడే కొద్ది వాళ్ళు మాట్లాడతారు. మీరు ఒక మాట అంటే వాళ్ళు 10 మాటలు అంటారు. అలాంటి వాళ్ళ దగ్గర ఒక్క మాట కూడా అనకూడదు. వాళ్ళని వదిలేస్తే వాళ్ళు మౌనం అవుతారు. మీ ఇళ్ళ పక్కన కొంతమంది ఉంటారు, మీ చుట్టుప్రక్కల కొంతమంది ఉంటారు. మీరు ఒక్క మాట అంటే వారు 10 మాటలు అంటారు. అందుకని మీరు ఎంత కూల్గా ఉందానో వాళ్ళు రెచ్చగొడతారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వదిలేయాలి, అసలు పట్టించుకోకపోతే వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక, అమ్మో వీళ్ళేం అనట్లేదు కదా అని పిచ్చెక్కిపోద్ది. అందుకనే ప్రతి సందర్భంలో కోప్పడి నోటికొచ్చినట్లు మాట్లాడడం పరిష్కారం కాదు, మౌనం కూడా పరిష్కారమే. మౌనం, మీరు కోప్పడాలంటే 1 దేవుని ఎదుట పెట్టండి, 2 మౌనంగా ఉండండి, 3 క్షమించండి. మీరు ఎవరి మీద అయితే మీకు కోపం వస్తుందో, మీకు బాగా కోపం కంట్రోల్ అవునప్పుడు క్షమించండి. కొలస్సీ 3:13 ప్రకారం దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనం క్షమించాలి. వాడి మీద కోపం వస్తుందా, క్షమించాలి. ఎన్నిసార్లు దేవునికి మనం కోపం తెప్పించాం? చేయరాని మన పనులు, చేయరాని మన పాపపు స్వభావం, దేవుణ్ణి గాయపరిచాం, దేవుణ్ణి బాధ పెట్టాం, దేవుని హృదయాన్ని రేపాం. ఇన్ని చేసిన దేవుడు ఏం చేశాడు? మనల్ని క్షమించాడు. ఆయన మనల్ని ఎలా క్షమించాడు, మనం కూడా అలా క్షమిద్దాం. ఎవరి మీద కోపం వచ్చిందో పోనీ, దేవుడు నన్ను క్షమించాడుగా, నేను క్షమిద్దాం అనుకోండి, క్షమించండి. అలా మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. 4 పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకోండి. ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ సహాయం తీసుకుంటే ఏమవుద్ది? ఆత్మ ఫలములలో దీర్ఘశాంతం కూడా ఒక ఫలమా కాదా, ఒక భాగమా కాదా? ఇప్పుడు నువ్వు ఆత్మ కలుగున్నావు అనుకో, నీకేమొస్తుంది? దీర్ఘశాంతం. అప్పుడు దీర్ఘశాంతం ఓర్పు ఉంటుంది. నీకే వాళ్ళు ఎంత కోపం తెప్పించాల్సిన నీ కోపం రాదు. మీరు ఎంత కూల్గా ఉంటారేంటి అని జనాలు ఆశ్చర్యపోతారు. ఇది పరిశుద్ధాత్మ వల్లనే వస్తుంది. అందుకని దేవుని ఆత్మ సహాయాన్ని అడగండి. కోపం అదుపు చేయటం మన బలం కాదు, మన తరం కాదు, దేవుని ఆత్మశక్తి. ఆయన ఆత్మశక్తి సహాయం తీసుకోండి. తర్వాత మీకు బాగా కోపం వస్తుంది అనుకోండి, మీరు ఆ కోపములో ఏ నిర్ణయం తీసుకోవద్దు. బైబిల్లో ఉంటుంది, యాకోబు 1:20లో. ఇందాక మీకు రెఫరెన్స్ కావాలంటే గలతీ 5:22లో ఆత్మఫలమైన దీర్ఘశాంతం. తర్వాత మీకు కోపం వచ్చినప్పుడు ఆ కోపంలో తొందరపడే నిర్ణయం తీసుకోవద్దు. బైబిల్ ఉంటుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు 1:20లో
మనుషుడు కోప్పడి ఏదో చేద్దామని తొందరపాటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం నెరవేరదు. గుర్తుపెట్టుకోండి, ఆ నిర్ణయం నెరవేరదు. కోపంలో తీసుకునే నిర్ణయం ఏది నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుకని మీరు కోపంలో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవద్దు, ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకోండి. కోపంలో ఆవేశ నిర్ణయాలు వద్దు. ఆవేశపడి ఏది నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే కోపంలో నిర్ణయం తీసుకుని కోపం తగ్గాక అబ్బా అప్పుడు ఎందుకు అలా నిర్ణయం తీసుకున్నానా అని బాధపడతారు. అందుకని మీరు కోపంలో ఉన్నారంటే ఈ 5 పనులు చేయండి. 1, దేవుని పాదాల యొద్ద పెట్టండి. 2, మౌనం నేర్చుకోండి. 3, క్షమించండి. 4, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరండి. 5, నిర్ణయాలు ఏవి కోపంలో తీసుకోవద్దు. ఈ 5 పనులు చేయండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. దేవుని దీవెనలు పొందండి. కోపం విడిచిపెట్టిన వారిగా, కోపం వచ్చిన అదుపు చేసుకునేటువంటి వారిగా ఉండండి. అవసరాన్ని బట్టి కోప్పడండి, న్యాయపరంగా కోప్పడండి. తప్పుగాదు. యేసు ప్రభువే యెరూషలేము దేవాలయాన్ని పాడు చేసినప్పుడు కోప్పడ్డాడు, కోప్పడాలి. కానీ దానికంటూ ఒక సందర్భం, దానికంటూ ఒక సమయం. ఊరికే కోప్పడితే మన కోపానికి కూడా విలువ ఉండదు. అందుకని మీ కోపం కూడా విలువగా ఉండాలి. పిల్లల మీద ఊరికే కోప్పడొద్దు, భర్త మీద ఊరికే కోప్పడొద్దు, కుటుంబం ఊరికే కోప్పడద్దు. నువ్వు కోప్పడ్డావంటే భర్త కనిపించాలి, ఆహా అమ్మాయి కోప్పడిందంటే ఏదో నేనే తప్పు చేశానే అనిపించాలి. అట్లుండాలి తప్ప ఎప్పుడు కోప్పడిద్దిలే అనిపించుకోకూడదు. నీ కోపానికి విలువ ఉండాలి. అందుకని ఎప్పుడు ప్రశాంతంగా ఉండండి. క్రైస్తవులు అంటే ఎప్పుడు ప్రశాంతంగా కూల్గా ఉంటారని పేరు పొందండి తప్ప ఇల్లేంద్ర చర్చికి పోతారు కానీ ఎప్పుడు ఆ మొహాలు ఏంటారు అట్ట పెట్టుకొని ఉంటారని మాట మనకు ఉండకూడదు. అది గుర్తుపెట్టుకొని కోపం అదుపు చేసుకోండి. కోపము తగ్గిన వారిగా, కోపము అదుపులో పెట్టుకున్న వారిగా దేవుడు మనందరికీ సాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ తలలు వంచండమ్మా. ప్రతి ఒక్కరు తలలు వంచండి. దేవా, దేవా, నాలో ఊరికే కోపం వస్తుందయ్యా. ఈరోజు నా కోపాన్ని నీ ఎదుట పెడుతున్నా. అసందర్భానుసారముగా కోపడుతున్నాను. కోపములో తొందరపడి మాట్లాడుతున్నాను. కోపం వల్ల నన్ను నేనే చీల్చుకుంటున్నాను. నాయనా, ఈ కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో తగిన జ్ఞానమును నాకు నేర్పండి. నీ ఆత్మ సహాయాన్ని నాకు అందించండి అయ్యా. నీ ఆత్మ సహాయాన్ని నాకు అందించండి అయ్యా. నీ ఆత్మ సహాయాన్ని అందించండి అయ్యా. నీ ఆత్మ సహాయాన్ని అందించండి అయ్యా. ప్రభువా, ఈ కోపం వల్ల నేను నష్టపోకూడదయ్యా. ఈ కోపం వల్ల నేను ఇబ్బంది పడకూడదు. ఈ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నాకు నేర్పించి నేను అందరూ ప్రార్థన చేసుకో అయ్యా. ఆవేశపూరిత నిర్ణయాలుగా నా నిర్ణయాలు ఉండకూడదు. తొందరపడి నా జీవితాన్ని నేనే కోపం వల్ల నాశనం చేసుకోకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగిన జ్ఞానం మీరు నాకు ఇవ్వండి అయ్యా. కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగిన జ్ఞానం మీరు నాకు ఇవ్వండి అయ్యా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ అయ్యా, ఊరికే కోప్పడే వారిగా మేము ఉండకూడదయ్యా. కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో కూడా మీరు మాకింత చక్కగా నేర్పిస్తున్నారే నీ వాక్యం నుండి. కోపం వల్ల వచ్చే నష్టాలు ముందుగానే మాకు చెప్పిస్తున్నారే నీ వాక్యం నుండి. మేము వాటిని గ్రహించి ఆ చదవబడిన, వినబడిన ఆ రిఫరెన్సులను మేము మా మనసులో పెట్టుకొని కోపాన్ని అదుపులో ఉంచుకొని కోపం ప్రకారంగా కాక శాంతిగా, దీర్ఘశాంతముతో, వాక్యానుసారంగా, నిజాయితీగా మేము ఉండినట్లు సహాయం చేయమని విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఈరోజు ఉదయకాల ప్రార్థనలు పాల్గొన్న వారు ఎవరెవరు ఏ సమస్యలో పాల్గొన్నారో వారి సమస్యలు తీర్చండి. ఇబ్బందులు తొలగించండి. అనారోగ్యం నుండి ఆరోగ్యాన్ని ఇవ్వండి. దురాత్మ శక్తుల నుంచి విడుదల ఇవ్వండి. ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇవ్వండి. వారి ప్రయాణాలు క్షేమాన్ని ఇవ్వండి. కుటుంబాలు చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాల నుండి తప్పించమని సహాయకుడువు నీవు, ఆధారభూతుడవు నీవు, మా ధైర్యము నీవు, మా బలము నీవు. మీరు కృప చూపించమని నాయన, బిడ్డల పక్షాన మీరు నిలిచి అద్భుతం చేయమని
అయ్యా మా అందరికీ మీరు తోడుగా ఉండమని, ప్రమాదాలు, వైరస్లు, అయ్యా ఈ రోగాల నుండి విడిపించమని, అందరినీ మందిరాలకు నడిపించమని, వారి ప్రయాణాల్లో క్షేమాన్ని, ఈరోజు జరగబోతున్నటువంటి కూడికలు అయ్యా అన్నీ ఘనంగా జరిగించండి. మందిరంలో ఆదివారపు ఆరాధన, సాయంత్రం జరగబోతున్నటువంటి విజయవాడలో మీటింగు, రేపు ఉదయం జరగబోతున్న యూత్ మీటింగ్, రేపు రాత్రి జరగబోతున్న యూత్ మీటింగ్ అన్నీ ఘనంగా జరిగించమని, మా ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి. అయ్యా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. బ్రదర్. వందనాలు, అందరికి వందనాలమ్మా. వందనాలు తమ్ముడు. అందరికీ వందనాలమ్మా. అమ్మా నా బిడ్డ గురించి అందరూ ప్రైజ్ లార్డ్ ఎక్కువ బ్రదర్. ప్రార్థనలు పెట్టండి అయ్యా. అమ్మ పెడతామమ్మ. ప్రైజ్ రాడమ్మా. అందరికీ వందనాలు. వందనాలు. ప్రైజ్ రాడమ్మా. అమ్మ వందనాలమ్మా. ప్రైజ్ రాడ్. వందనాలు. వందనాలు. తమ్ముడు. అందరికీ వందనాలమ్మా.